పాతపట్నం నియోజకవర్గంలో మొదటిసారిగా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్జీఆర్ పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎన్జీఆర్ పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ఎమ్మెల్యే తెరకెక్కించిన ఈ కార్యక్రమానికి ప్రజలు పార్టీకి అతీతంగా భారీగా హాజరయ్యారు. ప్రజా సమస్యలు, ఎమ్మెల్యే స్పందన. ప్రజలు ప్రధానంగా ఈ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. భూ వివాదాలు, రెవెన్యూ సంబంధిత ఇబ్బందులు, రహదారి సమస్యలు, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇల్లు స్థలాలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల వ్యక్తిగత వినతులు. ఈ ఫిర్యాదులను వినగానే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎన్జీఆర్ ఆదేశించారు. అలాగే ప్రతి అర్జీపై 15 రోజుల్లోగా ప్రజలకు సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. గత పాలనపై ప్రజల విమర్శలు, కొత్త పాలనపై ప్రజల్లో ఆశలు. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు పెండింగ్లోనే ఉండిపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సమస్యలు పేరుకుపోయాయని ప్రజలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో తమ సమస్యలను చెప్పుకునే వేదిక లభించడంతో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదులు సమర్పించారు. ప్రజల్లో ఉత్సాహం, కార్యకర్తల్లో జోష్. ఎమ్మెల్యే ఎన్జీఆర్ నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రారంభించిన జన్మభూమి ప్రజా సేవా కార్యక్రమాలను గుర్తు చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. అలాగే కూటమిలో భాగమైన బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. విభాగాల అధికారుల పాల్గొనుట. ఈ కార్యక్రమంలో క్రింది శాఖల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఐటీడీఏ, ఐసిడిఎస్, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, మండల పరిషత్తు, ఇతర అధికారులు ప్రజల వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడానికి హామీ ఇచ్చారు. ఆడపిల్లలు ముందు వచ్చిందని చెప్తున్నారు.